ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రావణి, పని పూర్తయిందా? ఇంటికి బయలుదేరుతున్నట్టున్నావు. అవును దీపమ్మ, కానీ మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. చెప్పు శ్రావణి. నేను క్యాంటీన్ లోపల పనిచేస్తున్న విషయం దయచేసి సంధ్యకి చెప్పకండి. తనకు తెలిస్తే చాలా బాధపడుతుంది. అయ్యో, సంధ్య నాకు అసలు టచ్లోనే లేదు. తను నాకు ఫోన్ కూడా చేయలేదు. నేను సంధ్యతో మాట్లాడి చాలా రోజులైపోయింది. దీపమ్మ, ఇంకో విషయం, మా ఆయనకి నేను ఇక్కడ ఉన్న విషయం చెప్పొద్దు. సరే. అక్షయ్, ఈరోజు ఆఫీస్లో నా పని పూర్తయింది. ఇంకేదైనా పని ఉంటే చెప్పు, అది కూడా పూర్తి చేస్తాను. బావా, ఆఫీస్ టైం అయిపోయింది, మీరు కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక్క విషయం అక్షయ్, ఈరోజు నేను చేసిన వర్క్కి ఎన్ని మార్క్స్ ఇస్తావో చెప్పనే లేదు. బావా, మీరు వర్క్ బాగానే చేస్తున్నారు. మీ వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. ఈ విషయం నువ్వు పెద్ద బాస్తో కూడా చెప్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను బాస్. పెద్ద బాసా? అదే బాస్, ఇంద్రాణి అత్తయ్య గారు. నిజమే బావా, ఇంట్లో మనందరికీ పిన్నే బాస్. మీరు చేసిన వర్క్ గురించి పిన్నితో చెప్తాను. అలా అయితే నాకు 100కు 100 మార్కులు ఇస్తానని చెప్పు అక్షయ్. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు. నాకు చిన్న పనుంది, పూర్తి చేసుకుని వస్తాను. నువ్వు వెళ్ళు. సారీ. నువ్వా? శ్రీవారు, మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వని ముందే తెలుసుంటే కార్ కూడా ఆపేవాడి కాదు. ప్రశాంతంగా సాగుతున్న నా జీవితంలోకి ఒక పెను తుఫాన్లా వచ్చావు. మా ఇంటిని నాశనం చేశావు. అయినా నీ మనసు చల్లారలేదా? ఇప్పుడు కావాలనే నా కారుకు అడ్డంగా పడి నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నావా? శ్రీవారు, అది చాలా ఆపు. నీకు ఏం అన్యాయం చేశానని నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? నేను బతికుండడం మీకు ఇష్టం లేదా? శ్రీవారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేనేం తప్పు చేశానని? నువ్వు మాట్లాడొద్దని చెప్పాను కదా. నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. జరిగిందంతా మర్చిపోయి బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రశాంతంగా ఉన్నాను. ఈరోజు నువ్వు మళ్ళీ నాకు కనిపించి నాకు విసుగు తెప్పిస్తున్నావు. అసలు పిన్ని నా ఇంట్లో లేకుండా చేసి ఇంటి బాధ్యతలు నువ్వే తీసుకోవాలని ప్లాన్ చేసావు కదా. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు ఆ ఇంట్లోకి రావడం జరగదు. నువ్వు కోరుకున్నట్టుగా అస్సలు జరగదు. చిన్నప్పుడు అమ్మ దూరం అయిపోతే మా పిన్ని కన్న తల్లి కంటే ఎక్కువయ్యి నన్ను పెంచి పెద్ద చేసింది. అలాంటిది మా పిన్నిని నాకు దూరం చేయాలనుకుంటే నేనెలా ఊరుకుంటాను? ఆ దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలీదు, కానీ ఆ దేవుడి ప్రతిరూపమే మా పిన్ని. చూడు, ఇంకెప్పుడు నాకు కనిపించకు ప్లీజ్. శ్రీవారు, నువ్వు చేసిన గాయం ఎప్పటికీ మానిపోదు. శ్రీవారు, మీరు నన్ను ఇంకా అపార్థం చేసుకుంటున్నారు. చూడు శ్రావణి, నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇంకెప్పుడు నా జీవితంలోకి రాకు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే సంతోషంగా ఉండేవాణ్ణి. నా భవిష్యత్తు మొత్తం చీకటైపోయింది. దీనంతటికీ కారణం నువ్వు.
నువ్వే. ఇదంతా జరిగింది నీ వల్లే. ఇక నీతో మాట్లాడడానికి కూడా నా మనసు ఒప్పుకోవట్లేదు. శ్రీవారు 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 నా మాట వినండి. శ్రీవారు శ్రీవారు నేను చెప్పేది వినండి. శ్రీవారు 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 అవును విశ్వ, నేనదే అక్షయ్ అక్షయ్ స్టడీ. రా, వీణు పట్టుకొస్తున్నావేంటి? ఏమైంది? తాగాడా? పిన్ని, నన్ను క్షమించండి. నేను ఫుల్గా తాగలేదు పిన్ని, కొంచెమే డ్రింక్ చేశాను అంతే. అక్షయ్, ఏంట్రా ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? మీరేం కంగారు పడకండి పిన్ని, కొంచెమే కదా, నాకేం కాదు. అసలు ఎందుకు తాగానంటే మనసులో బాధ ఉంది పిన్ని. పిన్ని, నేను తాగనని మీకు తెలుసు కదా, కానీ ఏం చేయను పిన్ని, నా పరిస్థితి ఇలా తయారైంది. పిన్ని, నేనెవరికేం అన్యాయం చేశాను? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరినైనా మోసాలు చేశానా? పిన్ని పిన్ని, మీరు మాత్రం నాకు దేవత పిన్ని, దేవత. నా గురించి తప్పుగా అనుకోవద్దు పిన్ని. మీరు బాధపడే పని నేనెప్పుడు చేయను.